హైదరాబాద్ లలిత కళా తోరణంలో యునైటెడ్ క్రిస్మస్ 2014 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, రాజయ్య పాల్గొన్నారు. మానవ జాతిలో ఉద్భవించిన ద్వేషాన్ని పారద్రోలేందుకు యేసుక్రీస్తు జన్మించారని కేసీఆర్ అన్నారు. క్రీస్తు సందేశాన్ని సదా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాంతి కపోతాలను ఎగురవేశారు. వేడుకల్లో ప్రసంగించిన కేసీఆర్ క్రైస్తవులపై వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్లో 10 కోట్లతో క్రైస్తవ భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారు. చర్చిల నిర్మాణానికి కలెక్టర్ల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. దళితులకు కల్పించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు దళిత క్రైస్తవులకు సైతం వర్తింపజేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నగరం నలువైపులా కొంత స్థలాన్ని శ్మశాన వాటికలకు కేటాయిస్తామన్న సీఎం పాస్టర్లపై దాడులను తీవ్రంగా ఖండించారు. హజ్ కమిటీ మాదిరే క్రైస్తవులకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఓ బోర్డును నియమించనున్నట్లు ప్రకటించారు. మంచి స్థలాన్ని కేటాయించి రేపే జీవో ఇష్యూ చేసి 10 కోట్ల రూపాయలతోని అద్భుతమైనటువంటి క్రైస్తవ భవనాన్ని హైదరాబాద్లో నిర్మిస్తాం. ఈ నెలలోనే ఫౌండేషన్ వేసే విధంగా ఈ క్రిస్మస్ శుభవార్తగా ఫౌండేషన్ కూడా వేసుకొని ముందుకు పోదాం. మన దళిత క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని అవకాశాలు, అది హాస్టల్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఇంకా ఏ రకమైనదైనా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉండేటువంటి అన్ని అంశాలలో దళితులతో సమానంగా హోదా కల్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్గా 1 జనవరిని హాలిడేగా ప్రకటిస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నా. ప్రధానమైన పండుగ కాబట్టి క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా 2 డేస్ హాలిడేస్ ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు జన్మదినం డిసెంబర్ 25తో పాటు 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించిన సీఎం సభికుల కోరిక మేరకు జనవరి 1న సెలవుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సందేశాన్ని తెలిపే చిన్నారుల నృత్యాలు, గీతాలాపనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.